పాలేరు రిజర్వాయర్లో కారు ప్రమాదంలో మృతి చెందిన రచయిత బొగ్గుల శ్రీనివాస్ మృతి కేసును పోలీసులు ఛేదించారు. బొగ్గుల శ్రీనివాస్ది హత్యగా పోలీసులు తేల్చారు. ఈ కేసులో 4 వ్యక్తులను కూసుమంచి పోలీసులు అరెస్టు చేశారు. ఆర్థిక లావాదేవీలే హత్యకు కారణమని పోలీసులు వెల్లడించారు. హత్య చేసిన అనంతరం కారు ప్రమాదంగా నిందితులు చిత్రీకరించే యత్నం చేశారు. మృతుడి శరీరంపై గాయాలు ఉండటం, శ్రీనివాస్ కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేసిన పోలీసులు హత్యగా తేల్చారు. పవన్ కళ్యాణ్పై బొగ్గుల శ్రీనివాస్ రాసిన పుస్తకానికి హత్యకు ఎటువంటి సంబంధం లేదని ఖమ్మం రూరల్ ఏసీపీ తిరుపతి రెడ్డి స్పష్టం చేశారు. తారీఖు ఉదయం పాలేరు జలాశయంలో బొగ్గుల శ్రీనివాస్ అనే అతని యొక్క మృతదేహము దొరికింది. అతను కారులో పాలేరు కెనాల్లో పడుతుండగా అక్కడ చేపలు పట్టే వాళ్ళు చూసి ఇమీడియట్ పోయి ఆ కారులోంచి బాడీని బయటికి తీసిండు. తర్వాత ఆ కారును కూడా బయటికి తీసిండు. తర్వాత అతన్ని బొగ్గుల శ్రీనివాస్గా ఐడెంటిఫై చేయడం జరిగింది. తర్వాత తెల్లారి అతని బ్రదర్ వచ్చి మన కూసుమంచి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే దాని మీద 302 కేసుగా రిజిస్టర్ చేయడం జరిగింది. 4 బృందాలు ఏర్పాటు చేయడం జరిగింది. నలుగురితో 4 టీమ్స్ దర్యాప్తు బృందాలు చేసి దర్యాప్తు చేపట్టగా ఇతని బొగ్గుల శ్రీనివాస్ది సిల్వర్ జూబ్లీ కాలేజు కర్నూలు జిల్లా. అక్కడనే ఇతనితో పాటు చదువుకున్నటువంటి వేణుమాధవరెడ్డి అని చెప్పి తన జూనియర్, వీళ్ళిద్దరు కూడా బిజినెస్ పార్ట్నర్స్. అంటే ఇతని బొగ్గుల శ్రీనివాస్ ఒకటి బొగ్గుల బీబీక్యూ అనే ఒక ఫర్మ్ ఓపెన్ చేయడం జరిగింది. ఆల్రెడీ వేణుమాధవరెడ్డికి మేకా ప్రాజెక్ట్స్ అని చెప్పి ఒక ఫర్మ్ ఉంది. ఇతను ఆల్రెడీ సోలార్ ప్యానల్స్ బిజినెస్ చేస్తాడు. దీంట్లో భాగంగా జీఎస్టీలో ఈ షెల్ కంపెనీ అంటే బొగ్గుల శ్రీనివాస్ ఒక షెల్ కంపెనీ ఏర్పాటు చేసిండు. దాంట్లో ట్రాన్సాక్షన్ చేసిన తర్వాత జీఎస్టీ దాదాపు ఒక 90 లక్షల రూపాయలు లాభం వచ్చింది. దానికి ఈ 90 లక్షల రూపాయల లాభాన్ని పంచుకోవడంలో అంటే బొగ్గుల శ్రీనివాస్కు ఇవ్వలేదు ఇతను. దాన్ని బొగ్గుల శ్రీనివాస్ పదే డిమాండ్ చేయడము, తర్వాత ఈ బొగ్గుల బీబీక్యూ అనే సంస్థకు జీఎస్టీ సంస్థ నుంచి నోటీసులు రావడం, దాన్ని బ్లాక్ లిస్ట్లో పెట్టడం, దానికి పెనాల్టీగా ఒక 1 CR ఇతను దాన్ని ఓపెన్ చేయాలంటే కట్టాల్సి రావడం, వేణుగోపాల్ రెడ్డి కట్టాల్సి వస్తుందనే ఉద్దేశంతో ఈ డబ్బులు ఎగ్గొట్టేందుకు ఇతను వేరే ఒక 3 అసోసియేట్స్తో కలిపి పోకల కోటేశ్వరరావు, తర్వాత షేక్ అబ్దుల్ హఫీజ్, అజ్మత్ అలీ ఖాన్ వీళ్ళతోని ప్లాన్ చేసి ఇతను 13 నైటు ఇతన్ని విజయవాడలో ఇతనికి లోన్ అమౌంట్ వస్తుంది, ఆ అమౌంట్ను అతనికి ఇచ్చేస్తా అని చెప్పి శ్రీనివాసుని నమ్మించి తీసుకొని వచ్చి మన నార్కెట్పల్లి మరిపెడ మధ్య రూట్లో అతన్ని కారులో కొట్టి చంపి తీసుకొని వచ్చి ఇక్కడ ఆ కారును యాక్సిడెంట్గా అంటే అతను నడుపుకుంటూ కారులో పడిపోయినట్టు యాక్సిడెంటల్గా చిత్రీకరించాలని చెప్పి ఆ బాడీ నల్లో తేయడం జరిగింది.